మీరు సరియైన ప్రదేశంలోనే ఉన్నారు ఈ సాయంత్రం. You're in the right time, you're in the right area. మీరు సరియైన సమయానికే సరియైన ప్రదేశంలో సరియైన ప్రాంతంలో ఉన్నారు. Because here you're receiving the word of God. ఎందుకంటే ఇక్కడ మీరు దేవుని వాక్యాన్ని పొందుకుంటున్నారు. Amen. Amen. How many of you are ready to receive the word of God? ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You are excited about the word of God? దేవుని వాక్యం వినడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారా? And I'm excited to preach the word of God. దేవుని వాక్యం ప్రకటించడానికే నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. God has called me to preach the word of God. దేవుడు నన్ను వాక్యాన్ని పరిచర్య చేయడానికి ప్రకటించడానికి పిలిచాడు. And therefore I've been traveling places to preach the word of God. కాబట్టి నేను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. And wherever I go, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే God's word has got power and it changes the lives of people. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది కాబట్టి అది ప్రజల జీవితాలను మారుస్తుంది. Don't sit there and say, oh, another preaching. అక్కడ కూర్చుని ఇంకొక ఉపన్యాసం అని అనుకోవద్దు. Everywhere, every time, every Sunday, every Monday, every Tuesday, somebody is preaching somewhere. ప్రతి చోట ప్రతిసారి ఏదో ఆదివారం సోమవారం మంగళవారం ఎవరో ఒకరు ఏదో ఒకటి వాక్య పరిచయం చేస్తానే ఉన్నారు. If you think like that, ఒకవేళ మీరు అలానే అనుకుంటా ఉంటే you will go back the same way you came. మీరు ఎలా వచ్చారో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. If you say, I'm going to receive something today, ఒకవేళ నేను ఈ సాయంత్రం ఏదో పొందుకుంటాను అని మీరు అంటే you will go back changed. మీరు మారి ఇక్కడి నుంచి వెళ్తారు. So it's up to you. అది కాబట్టి అది మిమ్మల్ని బట్టే. Are you people who receive? నేను పొందుకుంటాను అనే ప్రజలుగా మీరుంటే, or are you people who say I'll just come attend and go? నేను వచ్చి ఊరికి ఇక్కడ హాజరై వెళ్ళిపోతాను అనేలాగా ఉన్నారా? Amen. Amen. Are you people who receive? మీరు పొందేవారుగా ఉన్నారా? You say yes, I'm a person who receives. నేను పొందుకునే వ్యక్తిగా ఉన్నాను అని చెప్పండి. I'm going to get my miracle today. ఈ సాయంత్రం నా అద్భుతం నేను పొందుకోవాలి అని చెప్పండి. I'm going to get an answer to my question today. ఈ నా ప్రశ్నకి ఈ సాయంత్రం సమాధానం దొరుకుతుంది అని చెప్పండి. Because we are sharing the eternal word of God. ఎందుకంటే మనం దేవుని యొక్క నిత్యమైన వాక్యాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. Amen. Amen. If you have your Bibles with you, ఒకవేళ మీతో పాటు మీ బైబిల్స్ ఉంటే turn to the book of Mark, the 10th chapter. కాబట్టి మీ బైబిల్స్ తెరవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. Let's read from verse 46. 46వ వచనం నుంచి మనం అక్కడ చదువుదాం. You must have heard this before. మీరు దీని గురించి ఇంతకు ముందు కూడా విని ఉండవచ్చు. But we will extract some truths from the word of God. కానీ మనం దేవుని వాక్యంలోంచి కొన్ని సత్యాలను మనం బయటకు వెలికి తీద్దాం. If you have a heading in your Bible, ఒకవేళ మీ బైబిల్స్ లో అక్కడ ఒక హెడ్డింగ్ ఉంటే it says Jesus heals blind Bartimaeus. అక్కడ ఏమని చూస్తున్నామంటే యేసు గుడ్డివాడైన బర్తిమేయును ఆయన బాగు చేస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. So let us read from verse 46 కాబట్టి 46వ వచనం నుంచి మనం అక్కడ చదువుదాం. Now you can all read in Telugu. మీరు అందరూ తెలుగులో చదవచ్చు. With our brother Douglas. డగ్లస్ బ్రదర్ తో పాటు మీరు చదవచ్చు. Go ahead, brother. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమేయు అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఆ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. Hallelujah. హల్లెలూయా. A story of a blind man. ఇది ఒక గుడ్డివానికి చెందిన కథగా ఉంది. The Bible says this blind man was named Bartimaeus. బైబిల్ ఏమని చెప్తుందంటే ఈ గుడ్డివాని పేరు బర్తిమేయు అని చెప్తుంది. And his father's name was Timaeus. ఆయన తండ్రి పేరు తీమియా. First of all, I asked the Lord, why you have names like this? నేను మొట్టమొదటిగా దేవుడిని అడిగాను, ప్రభువా ఎందుకు ఇలాంటి పేర్లు ఉన్నాయి అని అడిగాను.
One is a blind man. ఒక ఆయనేమో గుడ్డివాడు, The other person is the blind man's father. ఇంకొక ఆయనేమో గుడ్డివాని తండ్రి. And why do you have to put their names in the Bible? ప్రభువా, బైబిల్లో వారి పేర్లు ఎందుకు పెట్టావు ప్రభువా అని అడిగాను. Nobody would have bothered the blind man. ఎవ్వరు కూడా గుడ్డివారి గురించి పట్టించుకునే ఉండేవారు. I'm sure in the city of Vizag we must have seen blind men. మనం విశాఖపట్నంలో కూడా అనేక మంది గుడ్డివారిని చూసి ఉంటాం. Maybe we've helped somebody with some money. లేదా మనము అందులో కొంతమందికి కొంత డబ్బు ఇచ్చి సహాయం చేసి ఉండవచ్చు. Nobody knows and asks their name. ఎవ్వరు కూడా వారి పేర్లు తెలియదు, వారి పేరు అడగరు కూడా. None of you, I presume, including myself, have gone to a blind person on the road and said, "Sir, can I have your name, please?" మీలో ఎవ్వరు, నేను కూడా ఆ రోడ్డు మీద ఉన్న గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ పేరు చెప్పండి అని మాత్రం అడిగి ఉన్నాం. But Jesus wants to tell you he is concerned about every single person. కానీ యేసు గురించి మీకు చెప్పాలంటే ఆయన ప్రతి వ్యక్తిగతమైన వ్యక్తిని బట్టి కూడా ఆయన జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. Even a blind man the Lord is concerned about. గుడ్డివారి ఎడల కూడా దేవుడు ఆయన యొక్క శ్రద్ధను కనపరుస్తున్నాడు. He knows everybody by name. అందరినీ కూడా ఆయన పేరుతో ఎరిగి ఉన్నాడు. Maybe you're seated here and saying, God, nobody seems to understand what I'm going through. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుని ప్రభువా నేను ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నానో ఎవ్వరికీ తెలియదు అని మీరు అనుకోవచ్చు. But God knows your name. కానీ దేవునికి మీ పేరు తెలుసు. Jesus knows your name. యేసుకు మీ పేరు తెలుసు. Jesus knows your condition you are in. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి కూడా యేసుకు తెలుసు. Because he knows your name. ఎందుకంటే ఆయనకు మీ పేరు తెలుసు కాబట్టి. Hallelujah. 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 He knows your name. ఆయనకు మీ పేరు తెలుసు. He knows your situation. ఆయనకు మీ పరిస్థితి తెలుసు. That is why he's sending you the word of God this evening. అందుకోసమే ఆయన దేవుని వాక్యాన్ని మీకు ఆయన పంపిస్తున్నాడు. This man was blind. ఈ వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు. And the Bible says, కాబట్టి బైబిల్ ఇక్కడ ఏమని చెప్తుందంటే he was placed at the gates of Jericho. ఆయన యెరికో పట్టణం యొక్క గుమ్మముల దగ్గర ఆయన కూర్చుండబెట్టబడ్డాడు. In the main gate. ఆ యొక్క ప్రాకారం యొక్క ముఖ్య గుమ్మము దగ్గర ఆయన కూర్చోబెట్టబడ్డాడు. Because in the gates of a city many people will come and go. కాబట్టి ఏదైనా పట్టణం యొక్క ద్వారము దగ్గర అనేక మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి వారు అక్కడ ఉంటారు. So more the people, the better his collection. కాబట్టి ఎక్కువ మంది మనుషులు ఉంటే అక్కడ తనకు వచ్చే సంపాదన ఎక్కువ ఉంటుంది. What was his job? కాబట్టి ఆయన ఉద్యోగం ఏంటి? He was a beggar. ఆయన భిక్షం ఎత్తుకునేవాడు. He didn't just was blind, but he was a blind beggar. ఆయన ఉట్టి గుడ్డివాడు మాత్రమే కాదు గాని గుడ్డి భిక్షగాడు. And so not only is he physically not able to see, కాబట్టి భౌతికంగా ఆయన చూడలేకపోవడం మాత్రమే కాదు, but also his heart would have been broken because he says to himself, I've come to the place where I should lift my hands to people and beg for something. ఆయన హృదయంలో కూడా ఎంతో పగిలిపోయిన స్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే నేను అక్కడికి రావాలి, నా చేతులు చాపి నేను అడగాలి, వారిని బట్టి మాత్రమే నాకు భిక్షం దొరుకుతాది అని అనుకుంటాను. Maybe some of you are broken inside your heart because of the various things which have happened to you. ఒకవేళ మీకు జరిగిన అనేకమైన సంగతులు బట్టి కూడా మీలో అనేక మంది అటువంటి పగిలిన స్థితిలో ఉండి ఉండవచ్చు. This man was a blind man. ఈ వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు. But there's another kind of blindness the Bible talks about. కానీ బైబిల్ వేరే రకమైన గుడ్డితనం గురించి కూడా మాట్లాడుతుంది. If you can turn with me to the book of Acts, the 28th chapter. ఒకవేళ మీరు నాతో పాటు కూడా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28 and verse 26. 28వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే The Bible refers to another kind of blindness. ఈ బైబిల్లో ఇంకొక రకమైన గుడ్డితనం గురించి కూడా అక్కడ మనం చూస్తున్నాం. It says, go to this people and say, hearing you will hear and shall not understand. అక్కడ ఏమని రాయబడి ఉందంటే కొందరి దగ్గరికి వెళ్ళండి, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. It says there will be a set of people, కొంతమంది ప్రజలు ఉంటారు, who will hear and not understand. వారు వింటారు గాని వారికి ఏం అర్థం అవ్వదు, గ్రహింపరు. There will be a people who will see and not perceive. కొంతమంది ప్రజలు ఉంటారు, వారు చూస్తారు గాని వారు దేని చూస్తున్నారో వారికి తెలియదు. Why? ఎందుకంటే The Bible says their hearts have grown dull. అక్కడ ఏమని రాయబడి ఉందంటే వారి హృదయాలు అవి కొవ్వి ఉన్నాయి అని అంటుంది. Being blind is one thing, గుడ్డితనంగా ఉండడం ఒకటి, but this is referring to dullness of the heart. కాబట్టి మన హృదయము అది ఏమి గ్రహింపలేని స్థితిలో ఉండడం బట్టి మాట్లాడుతుంది. And then it says, ఆ తర్వాత రాయబడి ఉంది, their ears are hard of hearing, వారి చెవులు వినడానికి ఎంత కష్టమైపోయాయంటే,
And their eyes have closed. వారి చెవులేమో మందమైపోయినాయి, కన్నులేమో మూసుకుపోయినాయి. Lest they should see with their eyes and hear with their ears. వారి చెవులతో వినకుండా ఉన్నారు, కంటితో చూడకుండా ఉన్నారు. And then it says, lest they should understand with their heart and turn so that I should heal them. వారి యొక్క హృదయాలను వారు నా వైపు తిప్పడం ద్వారా నేను వారిని బాగు చేస్తాను అని అంటున్నాడు. God wants to heal us. దేవుడు మనల్ని బాగు చేయాలని కోరుతున్నాడు. The Lord says the people's heart are so dull, they are not able to see, they are not able to hear. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారి హృదయాలు ఎంత మందమైపోయారంటే వారు చూడలేకున్నారు, వినలేకున్నారు. I think the second kind of blindness I'm talking about is even worse than the first kind of blindness. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ రెండవ గుడ్డితనము మొట్టమొదటి రకపు గుడ్డితనం కూడా చాలా భయంకరంగా కనబడుతుంది. Because the first set of blindness is a physical ailment, the second type of blindness is the condition of a heart. కానీ ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి రకపు గుడ్డితనం ఏమో భౌతికమైన గుడ్డితనం అయితే రెండవ రకపు గుడ్డితనము అది మన యొక్క హృదయం యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది. The only way the second kind of blindness will remove, ఈ రెండవ రకమైన గుడ్డితనము పోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే the Bible says the entrance of your word brings light. మీ యొక్క వాక్యము లోనికి ప్రవేశించడమే వెలుగును తీసుకుని వస్తుంది. So this evening I am preaching so that the dullness may go and the light may shine. ఈ సాయంత్రం నేను ఏమని ప్రకటిస్తున్నానంటే ఆ హృదయంలో ఏమైతే మందము కొవ్వుతో ఉందో అది పోయి వెలుగులోనికి ప్రవేశించాలి. Who's the cause of this blindness? ఈ యొక్క గుడ్డితనానికి కారణం ఎవరు? It tells me in the Bible. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే 2 Corinthians chapter 3 and verse 4. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో it says that we have such trust towards Christ, towards God. 2 Corinthians chapter 3 and verse 4. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు ద్వారా దేవుని యెడల మీకిట్టి నమ్మకము కలదు. Not that we are sufficient of ourselves to think of anything as being from ourselves, but our sufficiency is from God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా మంతట మేము సమర్థులం కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగింది అని అంటున్నాడు. The devil has brought the blindness. మనకేమో అపవాది గుడ్డితనాన్ని తీసుకుని వచ్చాడు. But the Bible says our sufficiency is from God. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనకు వచ్చేదంతా కూడా మనం ఏమైతే కలిగి ఉన్నామో మన సామర్థ్యం అంతా కూడా దేవుని వల్లనే కలిగింది అని అంటుంది. And so our sufficiency being from God, కాబట్టి మనకి కలిగిందంతా కూడా అది దేవుని నుంచే. He can heal physical blindness. ఆయన మన యొక్క భౌతిక గుడ్డితనాన్ని బాగు చేయగలడు. He can heal spiritual blindness. మన యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. Will you say amen? ఆమేన్ అని చెప్దామా? He is willing to heal us. ఆయన మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. So this man Bartimaeus, కాబట్టి ఈ యొక్క గుడ్డివాడని బర్తిమయి began to cry and said, please give me money. ఆయన అందరిని అడుగుతా ఉన్నాడు, దయచేసి నాకు డబ్బు సహాయం చేయండి అని. You must know better than me that a person who's blind, నాకంటే మీకు బాగా తెలుసు ఏ వ్యక్తి అయితే గుడ్డివాడుగా ఉన్నాడో his sense of hearing and other faculties are improved. అలా గుడ్డివారుగా ఉన్న వారికి వారి వినికిడి శక్తి గాని ఇతర సామర్థ్యాలు గాని అవి చాలా హెచ్చుగా వారికి ఉంటాయి. Because it is more sensitive to sounds than you and me. వారు ఈ గుడ్డివారుగా ఉన్నవారు మీకంటే నాకంటే కూడా శబ్దాలకి వారు చాలా సెన్సిటివ్ గా వారు ఉంటారు. Perhaps seated there in the gate, ఒకవేళ ఆ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు where there's lot of activity taking place, అక్కడ అనేకమైన పనులు జరుగుతా ఉన్నప్పుడు you must have heard conversations. వారు తను అనేకమైన సంభాషణలు వింటూ ఉండవచ్చును. Somebody said there's this prophet called Jesus of Nazareth. ఎవరో అని ఉండొచ్చు, ఈ ప్రవక్త యేసు అనే ఒక ప్రవక్త ఉన్నాడు అని ఉండొచ్చు. Did you know that he raised Lazarus from the dead? నీకు తెలుసా ఆయన లాజరును చనిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తాడు? And he heard the story. ఆ కథను విన్నాడు. He must have heard somebody say, ఎవరో చెప్పగా విన్నాడు, Jairus' daughter was dead. యాయిరు కుమార్తె మరణించింది, Jesus rose him from the dead. యేసు ఆమెను మరణంలోంచి లేపాడు అని విన్నాడు. Gave her new life. తనకి నూతన జీవితం ఇచ్చాడు అని చెప్పాడు. Somebody said, ఎవరు అన్నారు? this Jesus of Nazareth, ఈ నజరేయుడైన యేసు, he says he's God. ఆయన దేవుడని అంటున్నాడు. But I don't think so. నేను అలా అనుకోవట్లేదు. Because I know Joseph. నాకు యోసేపు తెలుసు. Joseph is related to me. యోసేపు మా బంధువే. He's my uncle's friend.
ఆయన మా అంకుల్ ఫ్రెండ్ ఆయన. And how can his son say, I am the son of God? ఆయన కుమారుడు నేను దేవుని కుమారుని ఎలా అంటాడు? And so there was a lot of issues he heard. కాబట్టి అనేకమైన సంగతులు ఆయన వింటూ ఉన్నాడు. Some good things, కొన్నేమో మంచి విషయాలు, some bad things. కొన్నేమో చెడు విషయాలు. But so as this blind Bartimaeus received the word of God, కానీ ఏ రకంగా అయితే ఈ గుడ్డివాడైన భర్తమై ఈ దేవుని వాక్యాన్ని గ్రహించాడో, in his heart he knew that he has to have an answer to this cry. ఆయన హృదయంలో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన రోదనకు ఆయన కేకకు ఒక సమాధానం పొందాలి అని అనుకుంటున్నాడు. And being in his condition, ఈ పరిస్థితిలో ఉంటూ కూడా he said, if this Jesus can heal me, ఒకవేళ ఈ యేసు నన్ను బాగు చేయగలిగితే, praise the Lord, దేవునికే స్తోత్రం, hallelujah, హల్లెలూయా, because I must receive a healing. ఎందుకంటే నేను ఒక స్వస్థత పొందుకోవాలి కాబట్టి. This God who can raise a person from the dead, ఏ వ్యక్తి అయితే ఒక మరణించిన వ్యక్తిని లేపగలిగాడో, he can heal my blindness. ఆయన నా గుడ్డితనాన్ని బాగు చేయగలడు. The Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, in the very next verse, ఆ మరుసటి వచనంలోనే ఉంది, verse 47 47వ of వచనంలో, Mark chapter 10, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ and వచనం, when he heard that it was Jesus of Nazareth, నజరేయుడైన యేసు ఆ మార్గములో వస్తున్నాడు అని విన్నప్పుడు, that particular day, ఆ ప్రత్యేకమైన దినాన్ని he could hear a lot of commotion. ఆ రోజున ఇంకొంచెం ఎక్కువ మంది జనములు అటువైపు ఇటువైపు తిరగడం శబ్దం విని ఉంటాడు. He found the stones and cobblestones moving because there was a rush of people. అనేక మంది ప్రజలు వేగంగా నడుస్తున్నాడు కాబట్టి ఆ రాళ్ళు కదలడం, ఆ శబ్దాలన్నీ వింటూ ఉండవచ్చు. He must have asked somebody, what is happening? అక్కడ ఉన్న వారిని అడిగాడు, ఏమవుతుంది ఇక్కడ అని. Somebody said, don't disturb me. ఎవరైనా ఉంటారు, నన్ను ఆటంకపరచొద్దు అని ఉంటారు. And the other, he caught hold of another person. ఇంకొక వ్యక్తిని ఏమైనా పట్టుకుని ఉండొచ్చు. Please tell me what is happening. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి అని ఉండవచ్చు. Jesus of Nazareth is passing by. యేసు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని వారు చెప్పుండొచ్చు. The Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, faith comes by hearing, వినుట ద్వారా విశ్వాసం కలుగును, and hearing by the word of God. దేవుని వాక్యమును వినుట ద్వారా వచ్చును. Faith comes by hearing, విశ్వాసము వినుట ద్వారా వచ్చును, and hearing by the word of God. దేవుని వాక్యాన్ని వినుట ద్వారా Because వస్తుంది. he heard the people speaking about Jesus. యేసు గురించిన మాటలు ప్రజలు మాట్లాడుకోవడం విన్నారు కాబట్టి He began to grow in the spirit. ఆయన యొక్క ఆత్మలో విశ్వాసము ఎదుగుతూ వస్తూ ఉంది. And then he said to himself, తనలో తానే ఇప్పుడు చెప్పుకున్నాడు, this is my chance because Jesus is passing by. యేసు ఇటువైపుగా వెళ్తున్నాడు కాబట్టి ఇదే నా అవకాశం And అనుకుంటున్నాడు. the Bible says, కానీ బైబిల్ ఏమంటుందంటే, he had faith in his heart now. తన హృదయంలో ఇప్పుడు విశ్వాసము ఉన్నది కాబట్టి He began to cry out and say, ఇప్పుడు తను గట్టిగా ఎలుగెత్తి అరడం మొదలు పెట్టాడు. he said, Jesus, son of David, have mercy on me. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని అంటున్నాడు. How did his faith grow? ఏంటి ఆయన విశ్వాసం ఎలా అభివృద్ధి చెందింది? Because he did not say, just Jesus, have mercy on me. ఆయన ఊరికే యేసు నా మీద కనికరం ఉంచు అని అనట్లేదు. He said, Jesus of Nazareth. ఆయన అంటున్నాడు నజరేయుడైన యేసు అంటున్నాడు. That means his faith has grown. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన విశ్వాసమే ఎదిగింది అని అర్థం. He heard, ఆయన విన్నాడు, he meditated. ఆయన దానిని ధ్యానించాడు. Though he was blind in his physical sight, ఆయన యొక్క భౌతిక నేత్రాల విషయంలో ఆయన గుడ్డివాడుగా ఉన్నా కూడా, the Bible says God is a spirit. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు. And the Bible says the Lord has spoken to us through his spirit. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడాడు. He may be physically blind, ఒకవేళ తను భౌతికంగా గుడ్డివాడై but his ఉండవచ్చు, spirit was open to the Lord. కానీ ఆయన ఆత్మ దేవునికి తెరిచేయి ఉంది. So I believe the Spirit of God ministered to him and gave him the faith. కాబట్టి నేనేమి నమ్ముతున్నానంటే దేవుని ఆత్మ తనతో మాట్లాడి తనకి ఆ విశ్వాసాన్ని ఇచ్చి ఉండవచ్చు. And therefore he cried, Son of Jesus, Son of David, have mercy on me. అందుకోసమే తాను ఎలుగెత్తి అరుస్తున్నాడు, యేసు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని అంటున్నాడు. Whenever you walk in faith, ఎప్పుడైతే మీరు విశ్వాసంలో నడుస్తారో, whenever you step in faith, ఎప్పుడైతే మీరు విశ్వాసంలో అడుగు వేస్తారో, whenever you believe God will meet your need, ఎప్పుడైతే దేవుడు మీ అవసరతను తీరుస్తాడు అని మీరు నమ్ముతారో, whenever you believe God will heal you from your sickness, ఎప్పుడైతే మీరు దేవుడు మీ అనారోగ్యం నుంచి మిమ్మల్ని బాగుపరుస్తాడు అని నమ్ముతారో, there will be voices which tell you, అనేకమైన స్వరాలు మీతో మాట్లాడతాయి, it is not going to work out. అది పని చేయదు అని అంటాయి. How many of you know what I'm saying? నేను అంటున్న మాట ఎంతమందికి తెలుసు? You understand what I'm saying? నేను అంటున్న మాట మీరు Your ఎంతమంది? miracle is right there. మీ అద్భుతం అక్కడే ఉంది, But there's a voice which says cannot be. కానీ ఒక స్వరం వినబడతా ఉంటే అది జరగలేదు అంటారు. That's exactly what happened here. ఇక్కడ అదే విషయం జరిగింది. The Bible says, and many warned him. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే అనేక మంది ఊరకుండు అని ఆయనతో అంటున్నాడు. Be quiet.
నెమ్మదిగా ఉండు అంటున్నారు. Be quiet. అసలు శబ్దం చేయొద్దు అని అంటున్నారు. This is a very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. అది The Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే death and life are in the power of the tongue. మరణము జీవము కూడా మన యొక్క నాలుక వశములోనే ఉన్నాయి. Jesus, when he was sleeping on a boat, యేసు ఆయన పడవలో నిద్రిస్తున్నప్పుడు and the storm came, ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో the disciples said, "Oh Lord, you're letting us to die." ఆ శిష్యులు అంటున్నారు, ప్రభువా మేము చనిపోతున్నాము అని అంటున్నారు. But Jesus said, యేసు అంటున్నాడు, "Quiet, peace, be still." నిమ్మనముగా ఉండండి, సమాధానం మీకు కలుగును గాక The అంటున్నాడు. Bible spoke to the storm, ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడాడో వెంటనే తుఫాన్ అంతా నిమ్మలమైపోయింది. and he said, "Shalom." ఆయన అంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక And అంటున్నాడు. the sea calmed down. ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ సముద్రం అంతా కూడా అది నెమ్మదించింది. This is the Lord we worship. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. And so our Christian life is a life of speaking to our problems. కాబట్టి మన క్రైస్తవ జీవితము మన సమస్యతో మనము మాట్లాడే జీవితము. A victorious Christian will speak to his problems. ఒక విజయవంతమైన క్రైస్తవుడు తన సమస్యతో మాట్లాడతాడు. Hello. Are you understanding what I'm saying? నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా? Many of us are good at praying. మనలో చాలా మంది ప్రార్థన విషయంలో చాలా మంచి వారుగా ఉంటాము. Prayer is good. ప్రార్థన చాలా మంచిది. But after praying, కానీ ప్రార్థించిన తర్వాత look at your problem మీ సమస్య వైపు చూసి and speak to your problem. మీ సమస్యతో మీరు మాట్లాడాలి. And say in the name of Jesus, మీరు అనాలి, యేసు నామములో let that storm die. ఆ యొక్క తుఫాను పోవాలి అని చెప్పాలి. Let that tumor leave. ఆ యొక్క కంటి వదిలిపోవాలి అని చెప్పాలి. Let that condition change. ఆ యొక్క పరిస్థితి మారాలి అని చెప్పాలి. We are people to speak forth. మనము మాట్లాడే వ్యక్తులుగా ఉంటున్నాం. But the devil కానీ అపవాది will always keep you from speaking. ఎప్పుడు కూడా మనం మాట్లాడకుండా చేస్తూ ఉంటాడు. But rather, కానీ ఇక్కడ మనం చూస్తే he will let you speak negatively. దానికి కంటే కూడా ఇంకా ఎక్కువ ఏంటంటే మనం వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తాడు. He will say your situation is very bad. ఆయన వాడు అంటాడు నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉందంటాడు. And we say amen. మనం అలా చెప్తే మనం ఆమెన్ అంటాం. And it will become like that. అది అలాగే ఉంటది. And then we can call, Jesus calls. అప్పుడు వెంటనే మనం మరలా యేసు పిలిచినాడికి ఫోన్ చేస్తాం. Somebody prays for you. అక్కడ ఎవరో మీ కొరకు ప్రార్థిస్తారు. Then your faith will increase. అప్పుడు మరలా మీ విశ్వాసం అభివృద్ధి చెందుతా ఉంటారు. Again there's a bad report. మరలా ఇంకొకసారి బ్యాడ్ రిపోర్ట్ వస్తది. Then you say no point calling, Jesus calls. అప్పుడు మీరు అంటారు యేసు పిలిచినాడికి ఫోన్ చేయడం అంత వృధా. I can also tell you, నేను కూడా మీతో చెప్తాను, there is no point calling even Jesus. యేసుకు ఫోన్ చేయడం కూడా ఎందుకు పనికిరాదు. Because death and life are in the power of your tongue. ఎందుకంటే జీవము మరణము అది మీ నాలుక వశంలోనే ఉన్నాయి. If you say it's over, ఒకవేళ మీరు అంతా అయిపోయింది అని అంటే it is over. అది అయిపోయినట్టే. Because you're a prophet to your own situation. ఎందుకంటే మీరు మీ పరిస్థితికి మీరు స్వంత ప్రవక్తగానే ఉన్నారు. So the devil will always keep you from speaking forth. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా మీరు మంచి మాటలు మాట్లాడకుండా మిమ్మల్ని ఆపివేస్తూ ఉంటాడు. Many will warn you, don't do that. అనేక సార్లు అనేక మంది మిమ్మల్ని చేస్తా ఉంటారు, మీరు అలా చేయొద్దు. I heard a testimony sometime back. నేను కొన్ని దినాల క్రితము కొంతకాలం క్రితం నేను ఒక సాక్ష్యం విన్నాను. This lady had no children. ఈ స్త్రీకి బిడ్డలు లేరు. And miraculously she suddenly was pregnant. ఒక అద్భుతమైన రీతిలో అకస్మాత్తుగా తను గర్భం ధరించింది. She praised the Lord and husband and wife thanked the Lord for the miracle. స్తుతించింది. భార్య భర్త కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించారు. They went to the doctor to do a test. వారు ఆ పరీక్ష చేయించుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. And the doctor said, డాక్టర్ గారు అన్నారు, immediately abort the child. వెంటనే కూడా ఆ లోపల ఉన్న బిడ్డని మీరు తీసివేయండి అని అన్నాడు. Because this child is suffering from Down syndrome. ఈ యొక్క బిడ్డ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పాడు. But the doctors encouraged her to do a DNC and whatever. ఆ డాక్టర్ గారు అన్నారు మీరు డిఎన్సి ఆ ఎకో టెస్ట్ ఇవన్నీ చేయండి. But these people were believers. కానీ ఈ ఇద్దరు కూడా వారు విశ్వాసులుగా ఉన్నారు. So they began to speak the word of God. కాబట్టి వారు దేవుని వాక్యాన్ని మాట్లాడడం ప్రారంభించారు. They said, what you have given me as a gift. వారు అన్నారు, ప్రభువా మీరు నాకు ఏమి ఇచ్చారో అది బహుమానం. No devil or demon can take it. ఏ అపవాది ఏ దయ్యము కూడా దాన్ని తీసుకోలేదు. Doctor said abort. డాక్టర్ గారు అంటున్నారు దాన్ని విచ్చిత్తి చేసేమంటున్నాడు. But the believer says, hallelujah, the gift of God is my womb, I will receive it. కానీ ఈ విశ్వాసులు అంటున్నారు నా యొక్క గర్భం అది దేవుడిచ్చిన బహుమానం, దాన్ని పొందుకుంటాను అని అంటున్నారు. Now the relatives come and say, don't
do keep this child in your womb, the child will be a Down syndrome patient. ఇప్పుడు బంధువులు వచ్చి అంటున్నారు అటువంటి బిడ్డని మీ కడుపులో గర్భంలో ఉంచుకోవద్దు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ మందబుద్ధి గలవాడుగా అయిపోతాడు అని అంటున్నారు. People will warn you. కాబట్టి ప్రజలు మిమ్మల్ని మీకు జాగ్రత్తలు చెప్తా ఉంటారు. People will say you're a foolish person. ప్రజలు అంటారు నీవు బుద్ధి లేనోడివి అని అంటారు. Why are you believing God? ఎందుకు దేవుడిని నమ్ముతున్నావు అని అంటారు. Don't you know practically this is the issue? ఇది భౌతికంగా మనం చేసిన మన పనులను బట్టి ఇది సంగతి అని నీకు తెలియదా? Don't you think naturally this is a problem? నీకు తెలియదా స్వాభావికంగా ఇది సమస్య అని? But hallelujah, you must tell them. కానీ హల్లెలూయా మీరు వారితో చెప్పాలి. You must tell them, I'm not natural, I'm spiritual. మీరు చెప్పాలి నేను స్వాభావికమైన వాడిని కాదు, నేను ఆత్మీయమైన వాడిని అని మీరు చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Lift your hand and say, I'm spiritual. మీ చేతుల పైకి చెప్పండి నేను ఆత్మీయమైన వాడను అని. I'm not natural alone. నేను స్వాభావికమైన వాడిని మాత్రమే కాదు, I'm spiritual also. నేను ఆత్మీయమైన వ్యక్తిని కూడా. So people said to this man, blind Bartimaeus, keep quiet. కాబట్టి ఈ ప్రజలు ఈ గుడ్డివాడైన భర్తమైతే అంటున్నారు ఊరుకో అంటున్నారు. Blind Bartimaeus must have said to himself, గుడ్డివాడైన భర్తమై తనలో తాను చెప్పుకుని ఉండొచ్చు, I can keep quiet, నేను నెమ్మలంగా ఉండొచ్చు, but Jesus may not even come this side again. కానీ మరలా యేసు ఇటువైపు రాకపోవచ్చు. This is the time for my miracle. కాబట్టి నా అద్భుతానికి ఇదే సమయం, This is my only chance. ఇదే నాకున్న ఒకే ఒక అవకాశం. And he thought about it, ఎప్పుడైతే అలా అనుకున్నాడో and faith sprang up in his heart one మరలా more తన time. హృదయంలో విశ్వాసం మరలా ఉప్పొంగింది. But the Bible says, ఇక్కడ బైబిల్ ఏమని he చెప్తుందంటే cried out all the more, ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు, Son of David, have mercy on me. దావీదు కుమారుడా నా మీద కనికరం ఉంచు, Son of David, have mercy on me. దావీదు కుమారుడా నా మీద కనికరం ఉంచు. I'm sure he made a big noise. నాకు తెలిసి చాలా గట్టిగా అరిచి ఉండవచ్చు. Many of us don't make a big noise when it comes to receiving from God. దేవుడి నుంచి పొందాలి అంటే చాలా సార్లు మనము గట్టిగా మనం ఎప్పుడు అడగం. We may be very quiet in our prayer. మన ప్రార్థనలో మనం చాలా నెమ్మదిగా మనం ఉంటూ ఉండవచ్చు. Paul and Silas were beaten and thrown in jail. అపోస్తలుడైన పౌలు శీలని వారిని శుభ్రంగా కొట్టేసి వారిని జైల్లో పాడవేశారు. And after being beaten, శుభ్రంగా తన్నులు తిన్న తర్వాత the Bible says they sang praises to God. బైబిల్ ఏమని చెప్తుందంటే వారు దేవునికి స్తుతులు పాడుతున్నారు. And they sang hymns to God. వారు దేవునికి కీర్తనలు పాడుతున్నారు. And the Bible also says, అక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే and the prisoners heard them. అక్కడ వారితో పాటు చెరసాలలో ఉన్నవారు వారి మాటలు వారి పాటలు విన్నారు. It was not a song inside their heart. వారి హృదయంలో వారు ఏదో నెమ్మదిగా వారు పాడుకోవట్లేదు. It was not a small whisper just for Paul and Silas to encourage each other. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి వారిలో వారి ఇద్దరు గుసగుసలాగా ఏమి పాటలు పాడుకోవట్లేదు. They sang praises to God. వారు దేవునికి స్తుతులు పాడుతా ఉన్నారు. There was no keyboard. అక్కడ ఏం కీబోర్డ్ లేదు, There was no choir. అక్కడ ఏం క్వైర్ లేదు. There was only rats and smell of the dungeon. అక్కడ ఆ జైలు గదిలో ఉన్న ఎలకల వాసన గబ్బిలాల వాసన వస్తా ఉంది. But they sang praises unto God. కానీ వారు దేవునికి స్తుతులు పాడుతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. They sang praises unto God. వారు దేవునికి స్తుతులు పాడుతున్నారు. This man, blind Bartimaeus, ఈ గుడ్డివాడైన భర్తమై he said to himself, ఆయన తనలో తాను అనుకున్నాడు, it doesn't matter who says what. ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటున్నాడు. I'm going to scream to the best of my voice. నా స్వరం ఎంతైతే వస్తుందో దానికి అనుగుణంగా అరుస్తాను అనుకుంటున్నాడు. When it comes to receiving from God, కాబట్టి దేవుడి నుంచి మనం పొందుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు the Bible says the righteous will take it by force. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుందంటే నీతిమంతులు బలవంతంగా దాన్ని That సంపాదించుకుంటారు. means you're saying, no, I will receive my miracle. కాబట్టి మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే కాదు నేను నా అద్భుతాన్ని పొందుకుంటాను అని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. This evening is your time ఈ సాయంత్రం అది మీ సమయం to అయింది. receive it. దానిని పొందుకునే సమయం. I will get my miracle. నేను నా అద్భుతాన్ని పొందుకుంటాను. Jesus is passing by. యేసు నా పక్క నుంచి ఆయన వెళ్తున్నాడు. I'm not going to keep quiet. నేను ఊరకనే ఉన్నాను. I've kept quiet too long. నేను ఇప్పటికే చాలా కాలం నుంచి నెమ్మదిగా I'm ఉన్నాను. going to rise up and speak forth to my ఇప్పుడు mountain. నేను లేచి నా పర్వతంతో నేను మాట్లాడతాను. So he cried all the more. కానీ ఇంకా గట్టిగా అరవడం మొదలు He పెట్టాడు. says, Son of Jesus, Son of David, have mercy on me. ఆయన అంటున్నాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. Let me also add this evening. ఈ సాయంత్రం దాన్ని కూడా నేను కలుపుతాను. It says he didn't just scream, but he screamed and shouted with faith. కాబట్టి ఆయన ఏదో నేను దీన్ని కూడా మీకు చెప్పాలి, ఏదో గట్టిగా ఊరకే అరవడం మాత్రమే కాదు కానీ విశ్వాసంతో ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. How can I say that?
ఎలా మీరు చెప్పగలరు? The Bible says, బైబిల్ ఏమంటుందంటే Jesus told him, యేసు ఆఖరిలో ఆయనతో అంటున్నాడు, your faith has made you whole. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటున్నాడు. Not your shouting, నీ అరుపులు కాదు, not your tears, నీ యొక్క కన్నీరు కాదు, not your all your actions. నీవు చేసిన ఆ పనులన్నీ కాదు, It is faith. నీ విశ్వాసం. But when you have faith, కానీ నీకు విశ్వాసం ఉంటే you will shout. నీవు అరుస్తావు. Just because you shout నీవు అరిచావు కాబట్టి doesn't mean you have faith. నీకు విశ్వాసం ఉందని కాదు. You understand that? మీకు అర్థమవుతుందా? The most important thing ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే is faith. అది విశ్వాసము. Is faith. అది విశ్వాసము. Can you say faith? Faith, faith, Faith. faith. The Bible says, బైబిల్ ఏమంటుందంటే without faith, విశ్వాసము లేకుండా it is impossible to please God. దేవునిని సంతోషపరచడం అసాధ్యం. Hallelujah. హల్లెలూయా. The book of Hebrews chapter 11 and verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, But without faith, విశ్వాసము లేకుండా it is impossible to please Him. ఆయనను మనము సంతోషపరచడం అసాధ్యం. So if you don't please Him, కాబట్టి మీరు ఆయనను సంతోషపరచకపోతే how can you receive? మీరు ఎలా పొందుకుంటారు? You can't please Him in the natural. మీరు స్వాభావికంగా మీరు ఆయనను సంతోషపరచలేరు. Yes, in the natural He's a blind man. కాబట్టి స్వాభావికంగా ఆయన గుడ్డివాడుగానే ఉన్నాడు. Any eye doctor will say blind is blind till death. ఏ ఐ డాక్టర్ అని అంటారు, ఏ గుడ్డివాడైనా మరణము వరకు గుడ్డివాడిగా ఉండవలసిందే అంటారు. But faith, కానీ విశ్వాసం బట్టి, but faith, కానీ విశ్వాసముతో, but faith, విశ్వాసముతో it says you can please Him. ఏమని రాయబడి ఉందంటే మీరు ఆయనని And సంతృష్టిపరచవచ్చు. the Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే he who comes to God ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో must believe that He is. ఆయన ఉన్నాడు అని ఆయన నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Not that He was, ఆయన ఒకప్పుడు ఉండేవాడు అని కాదు, not that He will be, ఆయన ఉండబోతున్నాడు అని but కాదు, He is. ఆయన ఉన్నాడు అని నమ్మాలి. The devil will tell you, అపవాది అంటాడు, you missed your healing sometime in the crusade. మీరు ఇంతకు ముందు జరిగిన కూడికల్లో నీ యొక్క స్వస్థత పోగొట్టుకున్నావు. The devil will tell you, అపవాది అంటాడు, you can come in the next month meeting, you'll get healed. మరలా వచ్చే నెలలో వచ్చి మీటింగ్ వస్తేనే అప్పుడు నీకు దొరుకుతుంది. But the Bible says, కానీ బైబిల్ ఏమని you చెప్తుందంటే must believe that He is. ఆయన ఉన్నాడు అని మీరు నమ్మాలి. That means present tense reality. అది దాని అర్థం ఏంటంటే వర్తమాన కాలంలో అది సాధ్యము అని It is నమ్మాలి. possible now. అది ఇప్పుడే సాధ్యం. It is possible today. అది ఈ దినమే సాధ్యం. It is possible this minute. అది ఈ నిమిషంలోనే సాధ్యం. Whether we pray before praying, it is possible right now. మనం ఇంకా ప్రార్థించక ముందే అది ఇప్పుడే సాధ్యం. Because you receive the word, మీరు వాక్యాన్ని పొందుకున్నారు కాబట్టి healing can take place right now. స్వస్థత ఇప్పుడే అది జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. You must believe that He is. ఆయన ఇక్కడ ఉన్నాడు అని మీరు నమ్మాలి. And He is a rewarder of them that diligently seek Him. ఎవరైతే ఆయనను జాగ్రత్తగా వెదుకుతారో వారికి బహుమానం ఇచ్చేవాడు అని మీరు నమ్మాలి. You have faith, మీకు విశ్వాసం ఉంది, He rewards you. కాబట్టి ఆయన మీకు బహుమానం What is ఇస్తాడు. your reward? కాబట్టి మీ బహుమానం ఏంటి? Blind Bartimaeus was sight. గుడ్డివాడైన భర్తమయ్య ఆయన యొక్క చూపును పొందుకున్నాడు. What is that you're looking for? మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? What is your purposes in life? మీ జీవితంలో మీ జీవిత ఉద్దేశం ఏంటి? Everything according to that He said He will meet and give it to you. ఆయన అంటున్నాడు మీ యొక్క ప్రతి ఒక్క అవసరత చొప్పున ఆయన దానిని నెరవేరుస్తాను అంటున్నాడు. Son of David, have mercy on me. దావీదు కుమారుడా నా మీద కనికరం ఉంచు. Not just the volume, అది గట్టి శబ్దము మాత్రమే కాదు, it was faith. అది విశ్వాసము కూడా. It was faith. అది విశ్వాసము కూడా. This evening I want to lift your faith. ఈ సాయంత్రం నేను మీ విశ్వాసాన్ని నేను హెచ్చించాలని కోరుకుంటున్నాను. When you believe, మీరు నమ్మినప్పుడు you will receive. మీరు పొందుకుంటారు. The Bible says, బైబిల్ ఏమంటుందంటే when he cried, Son of David, have mercy on me, ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటున్నాడో, verse 49 says, so Jesus stood still. కాబట్టి 49వ వచనంలో ఏమనుందంటే యేసు ఆయన కొరకు ఆగాడు. Hallelujah. హల్లెలూయా. Jesus had a big crowd behind him. ఆ యేసుకి ఆయన వెనకాల పెద్ద జనసమూహం ఉంది. But when somebody cries out in faith, కానీ ఎవరైతే విశ్వాసముతో ఎలుగెత్తి అరుస్తారో, when somebody cries out according to the word of God, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా వారు మొర్ర పెడతారో, what blind Bartimaeus did was he spoke to him in his language and called him Son of David. అందుకోసం ఇక్కడ గుడ్డివాడైన భర్తమాయని చూస్తే ఆయన సొంత భాషలోనే అంటున్నాడు దావీదు కుమారుడా అంటున్నాడు. That's what it was. అది అందుకోసం అది అలా జరిగింది. What is our impression about God? కాబట్టి దేవుని ఎడల మనకున్న
అభిప్రాయం ఏంటి? What do you think God is? దేవుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? He is the Alpha and the Omega. ఆయన ఆల్ఫా ఒమేగాగా ఉన్నాడు. He is the first and the last. ఆయన మొదటి వాడును కడపటి వాడును He is అయ్యున్నాడు. everything in between. ఆయన ప్రారంభానికి అంతిమానికి మధ్యలో ఉన్నవాడుగా He is ఉన్నాడు. everything to you. ఆయన మీకు సమస్తము అయి ఉన్నాడు. So when you cry out in faith, కాబట్టి మీరు విశ్వాసముతో మొరపెట్టినప్పుడు the creator of heaven and the earth, ఈ యొక్క భూమి ఆకాశముల యొక్క సృష్టికర్త, who was in flesh 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఉన్న వ్యక్తి, he stood still. ఆయన మీ కొరకు ఆగాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Lord will stand still if you speak to him in faith. మీరు విశ్వాసంతో మీరు ఆయనకు మొర్ర పెడితే ప్రభువు మీ కొరకు ఆగుతాడు. The Bible says Jesus stood still. బైబిల్ ఏమని చెప్తుందంటే యేసు ఆయన కొరకు అక్కడ వేచి ఉన్నాడు. And commanded him to be called. ఆయనను పిలవండి అని అంటున్నాడు. And they called the blind man. వారు ఆ గుడ్డివాడిని పిలిచారు. Saying to him, ఆయనతో అంటున్నారు, be of good cheer. ఓ సంతోషంగా ఉండు. He is calling you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. The same people అదే ప్రజలు who said, want him, don't go. ఎవరైతే ఆయనను అన్నారో ఇంకా ఊరుకో అని అంటున్నారో, he said, please go. ఇప్పుడు అంటున్నారు దయచేసి వెళ్ళి అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Your people, your friends may say something today. ఈ దినాన్ని మీ స్నేహితులు ఏదో అని ఉండవచ్చు. Your family may say something మీ today. కుటుంబం ఏదో అని ఉండవచ్చు. But when you stand in faith, కానీ మీరు విశ్వాసములో నిలబడినప్పుడు, when Jesus stands still, ఎప్పుడైతే యేసు మీ కొరకు ఆయన ఆగుతాడో, you're poised for a miracle. ఎప్పుడైతే మీరు ఆ యొక్క అద్భుతం కొరకు ఆగి ఉంటారో, The same people who complain against you, ఏ ప్రజలైతే మీ ఎడల వారు ఫిర్యాదు the చేశారో, same people who said bad things about you, ఏ ప్రజలైతే మీ గురించి చెడు మాటలు పలికారో, they will say something is happening, please go. వారంటారు ఏదో జరగబోతుంది వెళ్ళు అంటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And the Bible says, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే verse 50, 50వ వచనంలో, I like it, and he threw aside his garment. అక్కడ నాకు ఆ మాట చాలా ఇష్టము. వెంటనే అతడు తన బట్టను విడిచి అని రాయబడి ఉంది. He threw aside his garment. తన బట్టను తన పక్కన పారవేశాడు. Why is that so important? ఏంటి అది అంత ప్రాముఖ్యమైనది అందులో? During the time of Jesus, యేసు జీవించిన కాలంలో the blind man wore a garment. గుడ్డివారు ఒక ప్రత్యేకమైన దుస్తులను వారు వేసుకునేవారు. And if you see this garment, ఎప్పుడైతే మీరు ఆ బట్టలను చూస్తారో, you know he's a blind man. ఆయన గుడ్డివాడు అని మీరు గమనించగలుగుతారు. It was a blind man's uniform. కాబట్టి అది గుడ్డివాడి యొక్క యూనిఫామ్ గా ఉంది. And the Bible says, ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, he took his garment away ఆయన ఆ యొక్క బట్టను తీసివేశాడు, and threw it away. దాన్ని పారవేశాడు. Hallelujah. హల్లెలూయా. He said, I don't need it no more. ఆయన అంటున్నాడు నాకు ఇంకా అది అవసరం లేదు అంటున్నాడు. This did not happen after the miracle. ఇది అంత అద్భుతం అయిన తర్వాత జరగలేదు. It happened before the miracle. అద్భుతం జరగక ముందే అది జరిగింది. When faith rises in your heart, ఎప్పుడైతే మీ హృదయంలో విశ్వాసం అభివృద్ధి you చెందుతుందో, leave everything which is you're holding on to. మీరు దేన్నైతే పట్టుకున్నారో దాన్నంతా కూడా మీరు వదిలివేస్తారు. You leave all your worldly securities. మీరు ఈ లోకపరంగా మీకేమైతే మీకు భద్రతలు ఉన్నాయో వాటిని అన్నిటిని వదిలిపెడతారు. And you say, Jesus, that's more than enough. మీరంటారు యేసు నీవు నాకు చాలు అని అంటారు. So he threw aside his garment. కాబట్టి తన బట్టను పారవేశాడు. He didn't even think, I will probably, if Jesus does not heal me, I will get it back. మరలా తను ఏమి ఇలా అనుకోలేదు, ఒకవేళ యేసు నన్ను బాగు చేయకపోతే అప్పుడు మరలా వచ్చి తీసుకుంటానని అనుకోలేదు. He says, no, I'm getting my healing. ఆయన అంటున్నాడు నేను నా స్వస్థత పొందుకుంటాను అని I అంటున్నాడు. believe Jesus is. యేసు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. And I'm a rewarder. I'm going to receive the reward which is promised in the word of God. దేవుని వాక్యములో ఏమైతే బహుమానం ఉందో ఆ బహుమానాన్ని నేను పొందుకుంటాను. కాబట్టి నేను బహుమానం పొందుకునేవాడిగా ఉంటాను అంటున్నాడు. He rose and came to Jesus. ఆయన దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాడు. Faith is just not speaking. కాబట్టి విశ్వాసము ఏదో మాట్లాడడం మాత్రమే కాదు. Once you have spoken, ఒకసారి మీరు మాట్లాడిన తరువాత faith is action. విశ్వాసం అనేది క్రియ కలిగి ఉంటుంది. Because he rose. ఎందుకంటే తను లేచాడు. He had to get up from his seat. తను కూర్చున్న స్థానంలోంచి లేవాలి. And he went to Jesus. యేసు దగ్గరికి వెళ్ళాడు. The Bible says he rose. బైబిల్ ఏమంటుందంటే తను లేచి వెళ్ళాడు. Faith is action. కాబట్టి విశ్వాసం అనేది అక్కడ క్రియగా ఉంది. Faith is just not believing. కాబట్టి విశ్వాసం అంటే నమ్మడం మాత్రమే కాదు. It's believing on and taking an action. కాబట్టి నమ్మి దాని మీద ఒక క్రియని చేయడం. He threw his garment. ఆ యొక్క
బట్టను పారవేశాడు. Act of faith. అది విశ్వాసపు క్రియగా ఉంది. And now he stands in front of Jesus. కాబట్టి ఇప్పుడు యేసు ముందర ఆయన నిలబడి ఉన్నాడు. What a wonderful place to be. ఎంత అద్భుతమైన ప్రదేశము ఆయన ముందర నిలబడి. What a wonderful place to be. ఆయన ముందర నిలబడి ఎంత అద్భుతమైన ప్రదేశం అది. He is blind, he cannot see. ఆయనేమో గుడ్డివాడు కానీ చూడలేడు. But he can feel the wonderful presence of the wonderful God. కానీ అద్భుతమైన దేవుని యొక్క అద్భుతమైన సన్నిధిని తను అనుభవించగలుగుతున్నాడు. Maybe you are seated here. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. And thinking and saying, if I will be happy if I stood physically before Jesus. ఒకవేళ మీరు అంటూ ఉండొచ్చు, యేసు ముంద భౌతికంగా నేను నిలబడితే అప్పుడు నేను సంతోషంగా ఉండేవాడిని అని మీరు అనొచ్చు. But the Bible says, కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, he who is joined to the Lord, ఎవరైతే దేవునితో కలపబడ్డారో, is one spirit with him. ఆయనతో వారు ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు. So you don't have to run for the physical Jesus. కాబట్టి మీరు భౌతికమైన యేసు గురించి ఎక్కడికి పరుగు పెట్టక్కర్లేదు. Amen. Amen. So Bible says, బైబిల్ ఏమంటుందంటే in verse 51, 51వ వచనంలో, so Jesus answered and said to him, యేసు ఆయనతో అంటున్నాడు, I don't know, it says he answered. ఆయన యొక్క సమాధానం చూడండి. He answered. ఆయన సమాధానం చూడండి. Answer. ఆయన యొక్క సమాధానం చూడండి. What was the question? ఏంటి ప్రశ్న ఏంటి అక్కడ? I don't know what Bartimaeus had in his heart. భర్తమయ్య హృదయంలో ఏముందో నాకు తెలియదు. There was no question. అక్కడ ఏ ప్రశ్న లేదు. For him to get an answer. తనకి సమాధానం పొందడానికి ఏ ప్రశ్న లేదు. But Jesus says, I will give you an answer. కానీ యేసు అంటున్నాడు, నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. Probably blind Bartimaeus had too many questions. ఒకవేళ ఈ గుడ్డివాడైన భర్తమయ్యకి అనేకమైన ప్రశ్నలు ఉండవచ్చు. Why was I born like this? ఎందుకు ఇలా పుట్టాను? I can't see the Jericho wall. నేను అసలు ఎరికో గోడనే చూడలేను. I cannot see my father. నేను నా తండ్రిని చూడలేను. Why is my situation so నా bad? పరిస్థితి ఇంత భయంకరంగా ఎందుకు ఉంది? Many questions. అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. But when he saw Jesus, ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్ళాడో there was an answer. అక్కడ ఒక సమాధానం ఉంది. Hallelujah. హల్లెలూయా. When you come to Jesus, మీరు యేసు దగ్గరికి వచ్చినప్పుడు there's an answer. అక్కడ ఒక సమాధానం ఉంది. And Jesus answered him and said, యేసు ఆయనకు ఉత్తరం ఇచ్చి అంటున్నాడు, what do you want me to do? నీకు నేను ఏమి చేయగోరుతున్నావు అని అంటున్నాడు. What do you want me to do? నీకు నన్ను ఏమి చేయగోరుతున్నావు అని అంటున్నాడు. Now if I was in the place of Jesus, ఒకవేళ నేను యేసు స్థానంలో ఉంటే I would straight away heal him. నేను వెంటనే ఆయన బాగు చేస్తాను. Because the man threw his blind garment. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమో ఆ గుడ్డివాడి వస్త్రం పాడేశాడు. His eyes was not able to see. Anybody can see that. అందరూ చూడగలుగుతారు, తన కళ్ళు ఏమి చూడలేకపోతున్నాయి. But why did the Lord say, what do you want me to do? కానీ ఎందుకు ప్రభు అంటున్నాడు, నేను నీకు ఏం చేయగోరుతున్నానని? It's very important to note. చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అక్కడ గమనించవలసింది ఏంటంటే, you ask and you will receive. మీరు అడిగి పొందుకోవాలి. Hallelujah. Hallelujah. Many of us, if you go to a hotel, మనం హోటల్ కి వెళ్తే, and if you say, if the waiter comes and says, what do you want? ఆ వెయిటర్ వచ్చినప్పుడు వచ్చి అడుగుతాడు, మీకేం కావాలండి అంటాడు. If you say, give me food, ఒకవేళ మీరు నాకు ఏదైనా ఆహారం పెట్టండి అని అంటే, it's not a very good answer. అది సరి అయిన సమాధానం కాదు. You must be specific. మీరు చాలా స్పష్టంగా అడగాలి. Many of us pray like this. మనలో చాలా మంది ఇలా ప్రార్థిస్తూ ఉంటాం, Lord bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు. There are so many blessings. అనేకమైన ఆశీర్వాదాలు But it's ఉన్నాయి. good for us to be specific. కానీ మనం చాలా స్పష్టంగా మన యొక్క ఆశీర్వాదం ఏమి కావాలో అడగాలి. If you want a job, say, Jesus, I need a job. ఒకవేళ మీకు ఉద్యోగం కావాలంటే, యేసు నాకు ఉద్యోగం కావాలి అని అడగాలి. If you say, God, I need I need to settle in life, I need someone to marry, specify that. ఒకవేళ మీరు మీ జీవితంలో స్థిరపడాలి, ఎవరినైనా వివాహం చేసుకోవాలంటే చాలా స్పష్టంగా దాని గురించి అడగండి. Because here blind Bartimaeus, ఇక్కడ మనం చూస్తే గుడ్డివాడైన భర్తమై, he could have said to the Lord, ప్రభువుతో అని ఉండవచ్చు, oh Lord, please give me a dog which can help me through Jericho traffic. ఒకవేళ అడిగి ఉండొచ్చు, ప్రభువా నాకు ఒక కుక్కి, ఆ కుక్క నన్ను ఎరికోలో ఉన్న ఆ ట్రాఫిక్ గుండా నన్ను అలా నడిపించుకుని వెళ్ళిపోతుంది అని అడిగి ఉండవచ్చు. Or he could have said, Lord, give me a wife who will take care of me even in spite of me being blind. లేదా ప్రభువా నాకు ఒక భార్యని, నేను గుడ్డివాడిగా ఉన్నా కూడా నా గురించి జాగ్రత్తగా చూసుకునే ఒక భార్యని అని అడిగి ఉండవచ్చు. If he asked that, Jesus would have given him to. ఒకవేళ అలా అడిగి ఉంటే యేసు దాన్ని ఇచ్చి ఉండవచ్చు. Even a blind dog, Jesus could have given him. ఒకవేళ అడిగితే ఒక కుక్కని ఇచ్చి ఉండొచ్చు. You must be very careful what you're asking. మీరు ఏం అడుగుతున్నారో ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. You're asking the King of Kings and the Lord of Lords. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుని మీరు అడుగుతా ఉన్నారు. Don't ask for small things. చిన్న విషయాలు ఏం అడగొద్దు. There's nothing wrong. అలా
అడగడంలో తప్పేమీ లేదు. Might as well ask big. కాబట్టి పెద్దగా అడుగుదాం. Why ask small? ఎందుకు చిన్న అడగడం? When I began to start in the ministry, నేను పరిచర్య ప్రారంభించే సందర్భంలో nobody knew me in the next street. ఆ మరుసటి పక్క వీధిలో ఉన్న వాళ్ళు కూడా నేను ఎవరో తెలియదు. But I said, Lord, I want to travel the nations of the world. నేను అడిగేవాడిని, ప్రభువా నేను దేశాలన్నీ తిరగాలని అడిగేవాడిని. I prayed like that. నేను అలాగే ప్రార్థించేవాడిని. And then I said, what am I praying? నేను అప్పుడు మళ్ళీ అనుకున్నాను, అయ్యో ఏం ప్రార్థన చేస్తున్నాను అని అనేవాడిని. The next door does not know me. ఆ పక్కింట్లో వాళ్ళకి నేను ఎవరో తెలియదు. I'm saying, Lord, take me to the nations. ప్రభువా నన్ను దేశాలన్నీ తిప్పు అని నేను అడుగుతా ఉన్నా. But you know what? Today, కానీ ఈ దినాన్ని ఏంటో తెలుసా? I'm traveling nations. నేను దేశాలన్నీ తిరుగుతా ఉన్నాను. Why? ఎందుకంటే I asked him. నేను అలా అడిగాను. I asked him big. నేను ఆయన్ని గొప్పగా అడిగాను. Hallelujah. Hallelujah. Be specific in what you're asking. కాబట్టి మీరు ఏమని దేవుని అడగబోతున్నారు ఆ విషయంలో స్పష్టంగా ఉండండి. And the blind man said, కాబట్టి ఇప్పుడు గుడ్డివాడు అంటున్నాడు, Rabboni, master, that I may receive my sight. అంటున్నాడు, బోధకుడా నేను నా చూపు పొందుకోవాలి అని అంటున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Very specific. చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. I will give you a very simple lesson about prayer. ఈ ప్రార్థన విషయంలో నేను చాలా చిన్న పాఠం మీకు చెప్తాను. 3S. 3 S'లు ఉన్నాయి. S for short. ఒకటేమో మొట్టమొదటి S ఏమో షార్ట్ అంటే చిన్నగా ఉండాలి. Second S is simple. రెండో S ఏమో సింపుల్ అంటే సులభంగా ఉండాలి. The third S is specific. మూడో S ఏంటంటే స్పెసిఫిక్ అంటే స్పష్టంగా ఉండాలి. It doesn't mean if you pray for 24 hours that your prayer will be answered. దాని అర్థం ఇది కాదు 24 గంటలు ప్రార్థిస్తే మీ ప్రార్థనకు సమాధానం వస్తుందని కాదు. Jesus' prayer was very short prayer. యేసు నేర్పించిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. Be still. ఊరకుండు అంటాడు. That's all. అంతే. Simple prayer. చాలా చిన్న ప్రార్థన. Tabitha, arise. తబిత లే అంటున్నాడు. Lazarus, come forth. లాజరు బయటికి రా అంటున్నాడు. Hardly 20-second prayer. అదంతా 20 సెకండ్ల ప్రార్థన అంతే. It was short. అది చాలా చిన్నగా ఉంది. Simple. చాలా సులభంగా ఉంది. Specific. చాలా స్పష్టంగా ఉంది. Sometimes when we pray, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు even the angels are confused. ఒకవేళ దేవదూతలు కూడా అయోమయం అయిపోతారేమో. Because they are totally confused. What you're asking, nobody knows. మీరు ఏం అడుగుతున్నారో ఎవరికి కూడా అర్థం అవ్వదు కాబట్టి. So many words. అనేకమైన మాటలు పెడతారు. But nothing there. అందులో ఏం ఉండదు. So the angels are saying, what is he asking? దేవదూతలు అంటారు ఏం అడుగుతున్నాడు ఈయన అంటారు. If you want a dress, red color dress, ఒకవేళ మీకు ఎర్ర రంగులో ఉన్న డ్రెస్ కావాలంటే we say, Lord, out of your abundant mercy, మనం అంటాం దేవా మీ యొక్క సమృద్ధి అయిన కృపను బట్టి, the God who made heaven and earth, ఎవరైతే భూమి ఆకాశాలు సృజించారో, the Lord of Adam and Eve, ఆదాము అవ్వల దేవుడు, Isaac, Jacob, ఇస్సాకు యాకోబుల దేవుడు, and will mention all the other good factors, దేవుని యొక్క మంచి మాటలన్నీ చెప్తా ఉంటారు. the God who blessed my neighbor, ఎవరైతే నా పక్కింటి వారిని ఆశీర్వదించాడో, with the red color dress, ఎవరైతే ఎర్ర దుస్తులతో ఆశీర్వదించాడో. I hope I'm not asking too much. నేను ఎక్కువ అడగట్లేదని అనుకుంటున్నాను. But if you think I'm asking too much, ఒకవేళ ప్రభువా నీవు ఎక్కువ అడుగుతున్నానని అనుకుంటే, then I don't want. అలా అయితే నాకొద్దు. But if you're in a good mood this morning, ఈ ఉదయకాలం నీవు మంచి హృదయంతో ఉంటే, you can give me the small thing. నువ్వు ఈ చిన్నదాన్ని ఇవ్వచ్చు. I know you're very busy. నువ్వు చాలా తీరిక లేకుండా ఉంటావని తెలుసు. The angels are saying, stop that prayer. దేవదూతలు అంటే ఆ ప్రార్థన ఆపే. Stop it. దాన్ని ఆపు అంటారు. Simply ask, I need a red dress. ఊరికి అడగండి ప్రభువా నాకు రెడ్ కలర్ డ్రెస్ కావాలి అని అడగండి. Short, చిన్నగా ఉండాలి, simple, తేలిగ్గా ఉండాలి, and specific. చాలా స్పష్టంగా ఉండాలి. What do you want me to do for you? నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? I may receive my sight. నేను నా చూపు పొందుకోవాలి. And Jesus said to him, యేసు ఆయనతో అంటున్నాడు, go your way. నీ మార్గము గుండా నువ్వు వెళ్ళు. Your faith has made you well. నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. Hallelujah. 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 It's your faith which will make you well. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. I would like to pray. నేను ప్రార్థించాలనుకుంటున్నాను. I'd like to pray with you. నేను మీతో పాటు కలిసి ప్రార్థించాలనుకుంటున్నాను. Let me say this. నేను ఈ మాట మీతో చెప్పాలి. Your faith మీ విశ్వాసము will get you well. మిమ్మల్ని బాగు చేస్తుంది. Hallelujah. Hallelujah. Most of you want my faith. మీలో చాలా మందికి నా విశ్వాసం కావాలి. If you have no faith, I will pray for you and say, Lord, let me help use my faith for your problem. ఒకవేళ మీకు విశ్వాసం లేకపోతే నేను ప్రార్థిస్తాను. నేను ప్రభువా నా విశ్వాసాన్ని మీ సమస్య కోసం వాడతాను. You have faith. కానీ మీకు విశ్వాసం ఉంది. Use your faith. మీ విశ్వాసాన్ని వాడండి. The Bible says, బైబిల్ ఏమంటుందంటే your faith. మీ విశ్వాసం. Can you say my faith? మీరు చెప్పగలరా? నా విశ్వాసం. My faith. నా విశ్వాసం will make me well. నా విశ్వాసం నన్ను బాగు చేస్తుంది. You're a believer, isn't it? మీరు విశ్వాసులు కదా? And you have faith. మీకు విశ్వాసం ఉంది. You have faith. మీకు విశ్వాసం ఉంది.
use it. కాబట్టి దాన్ని వాడండి. So the Bible says, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, your faith has made you well. నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. And the Bible says so beautifully. ఇక్కడ బైబిల్ ఎంత అందంగా దాని గురించి చెప్తుందంటే, And immediately, వెంటనే, instantly, తక్షణమే. That's what I love about the Lord. అందుకోసమే ప్రభు విషయంలో నేను ప్రేమిస్తా ఉంటాను. When you come to Christ in faith, మీరు క్రీస్తు దగ్గరకు విశ్వాసములో వచ్చినప్పుడు there is an answer. అక్కడ ఒక సమాధానం ఉంది. Amen. ఆమేన్. Now here the man immediately received his sight. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి వెంటనే తన చూపును పొందుకున్నాడు. When you have faith, కాబట్టి మీకు విశ్వాసం ఉంటే the miracle is done. ఆ యొక్క అద్భుతం జరిగిపోయింది. For some it will take a little more time to manifest. ఒకవేళ కొంతమందికి ఆ యొక్క అద్భుతము బయటపడడానికి కొంత సమయం పడుతుంది. But that does not mean that God has not worked in your life. దాని అర్థం ఇది కాదు, దేవుడు మీ జీవితంలో పని చేయలేదు అని కాదు. Your faith has made you well. మీ విశ్వాసము మిమ్మల్ని బాగుపరిచింది. And the Bible says, ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, and he received his sight, ఆయన తన చూపును పొందుకున్నాడు, and he followed Jesus on the road. ఆ యేసును ఆ మార్గము గుండా వెంబడించాడు. He followed who? ఎవరిని వెంబడించాడు? Jesus. యేసును వెంబడించాడు. He didn't say, ఆయన అనలేదు, let me go see my father Timaeus. వెళ్ళి మా నాన్నగారు తిమియని చూస్తాను, My eyes are open. నా కళ్ళు తెరవబడ్డాయి, Let me take a tour of the mountains. నేను వెళ్ళి కొండలన్నీ చక్కగా చూసి టూర్ వేసి వస్తాను అనలేదు. He said, I'm following Jesus. నేను అంటున్నాను, నేను యేసుని వెంబడిస్తున్నాను అంటున్నాను. Following Jesus. నేను యేసుని వెంబడిస్తున్నాను. The ultimate thing is to follow Jesus. మనకున్న అంతిమ పని ఏంటి అని అంటే యేసుని వెంబడించడమే. Not to go back on our old ways, మరలా మన పాత మార్గాల్లోకి వెళ్ళడం కాదు, but to be able to receive from Jesus. కానీ యేసు నుంచి పొందుకోగలగడానికి. Today, ఈ దినాన్ని you may ask the question, మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. if Jesus was walking here, ఒకవేళ యేసు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, I can also scream, Jesus, son of David, have mercy on me. నేను కూడా అరవగలను, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. But Jesus is not physically present. కానీ ఇక్కడ యేసు భౌతికంగా ఇక్కడ లేడే. But you know what? కానీ మీకు ఒక విషయం తెలుసునా? Jesus is in your heart. యేసు మీ హృదయంలో ఉన్నాడు. Through his spirit. ఆయన ఆత్మ ద్వారా మీలో ఉన్నాడు. He can hear you very well. ఆయన మీతో చాలా స్పష్టంగా చెప్పగలడు. This man screamed. ఈ వ్యక్తి గట్టిగా అరిచాడు, but you don't have to scream. మీరు కాబట్టి మీరు అరవక్కర్లేదు. Because Jesus is here. ఎందుకంటే యేసు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. You just have to believe. మీరు నమ్మాలంతే. You just have to believe. మీరు నమ్మాలి అంతే. What is believing? ఇక్కడ నమ్మడం అంటే ఏంటి? You say Jesus. మీరు చెప్పాలి, యేసు, your word says, మీ వాక్యం సెలవిస్తుంది, you are my healer. మీరు నన్ను స్వస్థపరిచేవారు అని. Your word says, మీ వాక్యం సెలవిస్తుంది, you are the Lord who blesses me. నన్ను ఆశీర్వదించే ప్రభువు మీరే. You are my protector. మీరు నా యొక్క కాపరి. You are my deliverer. మీరు నా విమోచకుడు. You are a mighty God. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు. You are El Shaddai. మీరు ఎల్ షదాయ్ దేవుడు. You are El Rohi. మీరు ఎల్ రోహిగా ఉన్నారు. You are my wonderful God. మీరు నా అద్భుతమైన దేవుడు. You plan good things for me. మీరు నా కొరకు మంచి విషయాలనే ప్రణాళిక I చేశారు. want to receive my miracle. నేను నా అద్భుతాన్ని నేను పొందుకుంటాను. I want to speak forth. నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. Speak to my miracle. నేను నా అద్భుతముతో మాట్లాడతాను. To come its way. అది తన మార్గములో ఉంది. But at the same time, కానీ అదే I సమయంలో want to shut my ears to those people who are talking bad. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి విషయంలో నేను నా చెవులు మూసుకుంటాను. My miracle is mine. నా అద్భుతం అది నాదే. Are you ready to receive your miracle? మీ అద్భుతం మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Your faith మీ విశ్వాసం will make you whole. మిమ్మలను బాగుపరుస్తుంది. I want you to stand if you want a miracle from God. ఒకవేళ దేవుని నుంచి మీకు ఒక అద్భుతం కావాలి అంటే మీరు లేచి నిలబడమని నేను కోరుతున్నాను. Your faith will make you whole. మీ విశ్వాసము మిమ్మలను బాగుపరుస్తుంది. Your miracle will get you. మీ విశ్వాసం అది మీ అద్భుతం అది మీకు దొరుకుతుంది. All you must do మీరు చేయవలసిందంతా is to believe that he is. ఆయన ఉన్నాడు అని మీరు నమ్మాలి. Not only he is, ఆయన ఉన్నాడు అని మాత్రమే కాదు, he is love. ఆయన ప్రేమ ఉన్నాడు. He is an embodiment of love. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. He just loves you unconditionally. మీరు ఎటువంటి కండిషన్ లేకుండా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He just wants to bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని మాత్రమే కోరుకుంటున్నాడు. Peter writes in his epistle, పేతురు ఆయన పత్రికలో రాస్తున్నాడు, all things pertaining to life and godliness has been given to you already. జీవమునకు ఆశీర్వాదం సంబంధించిన సమస్తమును ఇప్పటికే ఇయ్యబడి ఉన్నవి అని రాయబడి ఉంది. Life
జీవము, godliness, దైవత్వము, life, జీవము, everything concerning what your food, your shelter, your clothing, all that is life. మీ యొక్క ఆహారము, మీ యొక్క దుస్తులు, మీ యొక్క ఆరోగ్యము, ఇవన్నీ కూడా జీవానికి The సంబంధించిన. second thing is godliness. రెండవదిగా అది దైవత్వము. Godliness refers to all your spiritual things you're looking for. మీ దైవత్వం అంతా కూడా మీరు ఆత్మీయంగా ఏమైతే ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించిన. Some of you are saying, Lord, I want to be used in the ministry. మీలో కొంతమంది అంటున్నారు, ప్రభువా నేను మీ పరిచర్యలో నేను వాడబడాలి అని అడుగుతున్నారు. It is spiritual things. అది ఆత్మీయమైనదిగా ఉంది. It has been given to you. అది మీకు ఇవ్వబడింది. Don't see in the natural. వాటిని స్వాభావికమైన పరిస్థితుల్లో దాని వైపు చూడకండి. Receive it. దానిని పొందుకోండి. Bartimaeus, a blind man, ఈ యొక్క గుడ్డివాడైన భర్తమై received his sight. ఆయన తన చూపును పొందుకున్నాడు. He came to Jesus. ఆయన యేసు దగ్గరికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Maybe in this place, ఒకవేళ ఈ ప్రదేశంలో there's somebody in this area right now. ఒకవేళ ఈ ప్రదేశంలో ఎవరో ఉండి ఉండవచ్చు. That somebody says, you know what, I do know about Jesus, ఒకవేళ అంటా ఉండొచ్చు, నాకు యేసు ఎవరో నాకు తెలుసు, but I have not made any relationship. I have not committed myself to this man, to this God. కానీ ఈ దేవునితో, ఈ వ్యక్తితో నేను ఎప్పుడు కూడా నేను ఎటువంటి సంబంధాన్ని కలిగి లేను అని అంటా ఉండవచ్చు. But if I want to receive my miracle, ఒకవేళ నేను నా అద్భుతాన్ని పొందుకోవాలి అని అంటే I must have a relationship with him. నేను ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. Yes, you are right. అవును, మీరు అలా అనుకుంటుంటే అది సరి అయినదే. Before I pray for needs of people, నేను ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ప్రార్థించక ముందు let me ask you, is somebody in this place who has not made Jesus Christ your Lord? ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తుని మీ ప్రభువుగా చేసుకొనని వారు ఎవరైనా ఉంటే వారు ఎవరు అని వారు చేయి చూపించమని అడుగుతున్నాను. What is the guarantee that I know Jesus? యేసు నాకు తెలుసు అని గ్యారంటీ ఏంటి? It is when you say, brother, even if I die tonight, I will see Jesus face to face. ఒకవేళ మీరు ఈ రాత్రి చెప్పగలిగితే, బ్రదర్ నేను ఈ రాత్రి మరణిస్తే నేను యేసుని చూస్తాను అని మీరు చెప్పగలిగితే, if you have that assurance, మీకు అటువంటి ఆ భద్రత, మీకు ఆ నమ్మకం మీకు ఉంటే, praise God for you. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. But if you say, I'm not very sure, ఒకవేళ మీరు అంటే, ఒకవేళ నేను అంత నమ్మకం లేదండి అని అంటే, I think I will be there, ఒకవేళ నేను అక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నాను అని అంటే, you must make Jesus Christ your Lord. మీరు యేసుక్రీస్తుని మీ ప్రభువుగా చేసుకోండి. How do I make Jesus Christ my Lord? యేసుక్రీస్తుని నా ప్రభువుగా నేను ఎలా చేసుకుంటాను? By telling him and talking to him in a very simple way. ఆయనతో చాలా సులభంగా ఆయనతో మాట్లాడడం ద్వారా, ఆయనకు చెప్పడం ద్వారా ఆయనని మీ ప్రభువుగా మీరు చేసుకోవచ్చు. I'm here to help you to do that. ఆ పని చేయడానికి, మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. But if there's somebody in this house who has not accepted Christ as your Lord and as your Savior, ఒకవేళ ఇక్కడున్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తును మీ ప్రభువుగా, మీ రక్షకునిగా ఇంకా మీరు అంగీకరించకపోతే, I want you to lift your hands. I would like to pray with you. నేను మీ చేతులు చూపిస్తే నేను మీ కొరకు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. Somebody wants to make Jesus Christ your Lord. I can see a few hands. God bless you. నేను కొన్ని హస్తాలు చూస్తున్నాను. యేసుక్రీస్తుని మేము మా ప్రభువుగా చేసుకోవాలని కోరుతున్నాం అనేవారు అటువంటి వారి చేతులు చూపించారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Keep your hand lifted and say this prayer after us. మీ చేతులు పైకి ఉంచి ఈ ప్రార్థన మీరు మాతో పాటు చెప్పాలని నేను కోరుతున్నాను. I know the rest of you are born again. మిగతా వారందరూ కూడా మీరు తిరిగి జన్మించిన వారు అని నేను నమ్ముతున్నాను. Just as a support to these people, ఈ ప్రజలతో పాటు వారికి సపోర్ట్ గా ఉండడం కొరకు we'll also say this prayer together. మనమందరం కూడా ఈ ప్రార్థన వారితో పాటు కలిసి చెప్తాం. In support to our brothers and sisters who are entering into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్న మన సహోదరులు వారికి మనం తోడుగా ఉండడం కొరకు. Say, dear Lord Jesus. మనం చెప్తాం, ప్రియమైన ప్రభువైన యేసు. చెప్పండి అందరూ కూడా ఈ చెప్పండి, ప్రియమైన యేసు, come into my life. నా జీవితంలోనికి రండి. I thank you, you love me. మీరు నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు. I thank you, you died on the cross for me. ప్రభువా మీరు నా కొరకు సిలువలో మరణించారు, అందుకు వందనాలు. ప్రభువా మీరు నా కొరకు సిలువలో మరణించారు, అందుకు వందనాలు. This evening, ఈ సాయంత్రము I give you my life. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. All my issues, నా పరిస్థితులు, my problems, నా సమస్యలు I give it to you.
నేను మీకు వాటిని ఇచ్చివేస్తున్నాను. I received the free gift of salvation. రక్షణ అనే ఉచిత బహుమతిని నేను పొందుకుంటున్నాను. I thank you. నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I'm your child this evening. ఈ సాయంత్రము నేను మీ బిడ్డను. Thank you. మీకు వందనాలు. Thank you మీకు వందనాలు for accepting me. నన్ను స్వీకరించినందుకు వందనాలు. I am born again. నేను మరలా తిరిగి జన్మించాను. I have new life. నాకు ఒక నూతన జీవితం. Hallelujah! హల్లెలూయా! Praise the Lord. దేవునికే స్తోత్రం. What a wonderful prayer that is. ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన. You may have not felt anything at all. మీరు ఏమి కూడా మీరు అనుభవించకపోయి ఉండవచ్చు. It doesn't matter. అది అయినా పర్వాలేదు. But you're born again. కానీ మీరు తిరిగి జన్మించారు. Because we have prayed in the name of Jesus. ఎందుకంటే మనం యేసు నామములో ప్రార్థించాము కాబట్టి. Let me also see the hands of you who are saying, Lord, I want to get my miracle. ఎవరైతే ప్రభువా నేను నా అద్భుతం పొందుకోవాలి అనుకున్నవారు మీ చేతులు పైకెత్తండి. Whatever it may be. అది ఏ అద్భుతమైనా పర్వాలేదు. It may be a physical condition. ఒకవేళ అది భౌతికమైన అద్భుతం అయి ఉండొచ్చు. Maybe it's regarding your future. ఒకవేళ అది మీ భవిష్యత్తు అయి ఉండొచ్చు. It may be regarding a financial condition. ఒకవేళ అది మీ యొక్క ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు. Whatever the problem may be. అది ఏ సమస్య అయినా కూడా your faith will get you whole. మీ యొక్క విశ్వాసము అది మీ యొక్క అద్భుతం మీకు దయచేస్తుంది. Your faith will rescue you. మీ యొక్క విశ్వాసము అది మిమ్మల్ని రక్షిస్తుంది. Jesus is very much in your heart right now. యేసు ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయన మీ హృదయంలోనే ఉన్నాడు. And that's why you need to ask in faith. కాబట్టి మీరు విశ్వాసముతో అడగాలి. Come on, lift your voices. కాబట్టి మీ స్వరాలు హెచ్చించి అడగండి. Speak to him. ఆయనతో మీరు మాట్లాడండి. You must speak faith to him. మీరు ఆయనతో ముఖాముఖిగా మీరు విశ్వాసముతో మాట్లాడాలి. Don't tell him the problem. ఆయనకు సమస్య ఏంటో చెప్పొద్దు. Because he knows your problem. ఆయనకు మీ సమస్య ఏంటో తెలుసు. But he's looking for faith. ఆయన మీ విశ్వాసం కొరకు చూస్తున్నాడు. He's looking for faith-filled words towards the throne of grace. ఆయన యొక్క కృపా సింహాసనము వైపు మీ యొక్క విశ్వాసముతో నిండిన మాటల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. So I want you to lift your voice this evening. కాబట్టి మీ స్వరాలు ఈ సాయంత్రం మీరు హెచ్చించాలి అని నేను కోరుతున్నాను. Jesus. ఆయనతో చెప్పండి, యేసు, Jesus. యేసు, this is my need. ఇది నా అవసరత. This is my problem. ఇది నా సమస్య. But in the name of Jesus, కానీ యేసు నామములో I speak to my mountain. నా పర్వతముతో నేను మాట్లాడుతున్నాను. It may be a mountain of sickness or disease. అది ఒకవేళ వ్యాధి అనే పర్వతమైన, ఒకవేళ అనారోగ్యమైన పర్వతమైన, It may be a mountain of debts and trouble. ఒకవేళ అది అప్పులు సమస్యలు అనే పర్వతమైన, But I thank you, the name of Jesus is above every name. యేసు అన్ని నామములకైనా పై నామమైన యేసు నామములో Thank you. That name was exalted high above every name. ఎందుకంటే అన్ని నామముల కంటే పై నామముగా యేసు అనే నామము హెచ్చింపబడింది. It is above cancer. అది క్యాన్సర్ కంటే ఉన్నతమైన It is నామం. above heart condition. ఈ గుండె జబ్బు కంటే కూడా ఉన్నతమైన It is నామం. above financial trouble. ఆర్థిక సమస్య కంటే ఉన్నతమైన It నామం. is above family issues. అది కుటుంబ సమస్య కంటే ఉన్నతమైన నామం. It is about joblessness. అది ఉద్యోగం లేని తరము కన్నా It's ఉన్నతమైన about నామం. the condition of not being married. వివాహం అవ్వని పరిస్థితి కంటే కూడా It's ఉన్నతమైన about నామం. the condition of barrenness. బిడ్డలు లేని తరము, గొడ్రాలు తరము కన్నా కూడా ఉన్నతమైన నామం. It's the name of Jesus. అది యేసు అనే నామం. So in the name of Jesus this కాబట్టి evening, యేసు అనే నామములో ఈ సాయంత్రం, in the name of Jesus, యేసు నామములో I speak to my mountain. నేను నా పర్వతముతో మాట్లాడుతున్నాను. Go and move in the name of Jesus. యేసు నామములో పో, కదిలిపో. Come on, open your mouth and speak to ఈ your mountain. నోరు తెరిచి ఆ పర్వతముతో చెప్పండి, పొమ్మని If చెప్పండి. it is sickness, name that sickness and say, go in Jesus' ఆ name. అనారోగ్యము పేరు చెప్పి యేసు నామములో పొమ్మని చెప్పండి. Whatever your problem is this evening, అది ఏ సమస్య అయినా ఈ సాయంత్రం speak it forth in the name of Jesus. యేసు నామములో దానితో మాట్లాడండి. Speak it forth in the name of Jesus. యేసు నామములో దానితో మాట్లాడండి. Be healed. బాగుపడబడండి. Be healed. స్వస్థత From పొందుకోనండి. the top of your head to the sole of your feet. మీ యొక్క నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కూడా స్వస్థపరచబడండి. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థపరచబడండి. I want you to do something you could not do before. మీరు ఇంతకు ముందు ఏమైతే చేయలేకపోయారో అది చెయ్యాలి అని నేను కోరుతున్నాను. Blind Bartimaeus got up from his place and he moved forward. గుడ్డివాడైన భర్తమై తన ప్రదేశంలో నుంచి లేచి తను ముందుకు వెళ్ళాడు. Faith
is action. ఎందుకంటే విశ్వాసం అది క్రియే. Do something you could not do before. ముందు ఏమైతే చేయలేకపోయారో ఆ పని చేయడానికి If you're physically having a problem, do something you could not do before. ఒకవేళ భౌతికంగా ఆ సమస్య ఉండి ఆ పని చేయలేకపోతే ఇప్పుడు దాన్ని చేయడానికి ప్రయత్నించండి. Hallelujah. హల్లెలూయా. Open your mouth and receive that miracle. మీరు మీ నోరు తెరిచి ఇప్పుడు ఆ అద్భుతాన్ని మీరు స్వీకరించండి. Say, I receive my miracle. ఇదిగో నేను నా అద్భుతాన్ని పొందుకుంటున్నాను. Because I stand in the name of Jesus. ఎందుకంటే నేను యేసు అనే నామములో నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి. I thank you, Lord. ప్రభువాని నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Faith is to thank Him even before the miracle can come. ఆ అద్భుతం మీకు రాకముందే మీరు ఆయన కృతజ్ఞతలు చెప్పండి. That is faith. అది విశ్వాసం అంటే. Say, thank you, Lord, I receive my miracle. ప్రభువాని నేను అద్భుతాన్ని పొందుకుంటున్నాను, అందుకు మీకు వందనాలు. Tonight there's a change. ఈ రాత్రే నేను మా మార్పుని You చూస్తున్నాను. speak to the powers of darkness tonight. ఈ రాత్రి అంధకార శక్తులతో మీరు చెప్పండి. In the name of Jesus. యేసు నామములో Every foul spirit, ఈ ప్రతి ఒక్క దురాత్మ come out in Jesus' name. యేసు నామములో మా జీవితాల్లోంచి పో. Come out in Jesus' name. యేసు నామములో మా జీవితాల్లోంచి పో. We speak deliverance in the name of Jesus. యేసు నామములో విమోచనను Be ప్రకటిస్తున్నాం. set free. మేము యేసు నామములో వదిలిపెట్టి పారిపో అని Be చెప్తున్నాం. free in the name of Jesus. యేసు నామములో పారిపో. Hallelujah. హల్లెలూయా. Can the people of God say hallelujah? హల్లెలూయా అని చెప్తావా? Hallelujah. హల్లెలూయా. To God be the glory. దేవునికే మహిమ. The great things He has done. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. You leave this place with a song in your lips. మీరు ఈ ప్రదేశాన్ని మీ నోటిలో ఒక గీతముతో ఆనందంతో పాటలతో వెళ్తారు. A song of praise, a song of worship. మీరు ఆరాధన గీతాలతో స్తుతి గీతాలతో ఈ ప్రదేశాల్లోంచి బయటికి వెళ్తారు. For the good things God has done. ఎందుకంటే దేవుడు ఆయన మంచి కార్యాలు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Can you all put your hands together and give Jesus say thank you? మనమందరం మన చేతులు చప్పట్లు కొట్టి యేసుకు మన కృతజ్ఞతలు తెలియజేద్దామా? Thank you, brother. హల్లెలూయా. Hallelujah. Really, each and everyone heart touches through your message, brother. You have given wonderful message and marvelous message today. Once again, thankful to say behalf of the Jesus Calls Ministry. Thank you, sir. ఈ సమయంలో అందరూ కూర్చుందామండి. కానుకలు పట్టే ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్. మరి వరప్రసాద్ గారు, వసంత్ వారి కుటుంబంలో సౌజన్య, శోభారాణి అనేటటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారు. అలాగే నిన్నటి దినమున స్నేహ అనేటటువంటి 15 సంవత్సరాల పాప మరణించటం జరిగింది. మరి వారి కుటుంబంలో అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు ఉన్నవి, ఆర్థిక స్థితిగతులు, మరి అనేకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వారి యొక్క హెల్త్, వీటన్నిటి గురించి ప్రార్థన చేయమని వారు ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉండి కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రార్థించమని అడిగారు. నిన్నటి దినమున వారి పాప చనిపోయినప్పటికీ కూడా యేసు పిలుచుచున్నాడనే ప్రార్థనా గోపురానికి వచ్చి వారి కుటుంబం గురించి ప్రార్థించమని వారు ఎంతో భారంతో అడిగి ఉన్నారు. కనుక మనమందరము కూడా ఒక్కసారి చేతులెత్తి వారి గురించి ఒక్క నిమిషం ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, వరప్రసాద్ గారు కుటుంబమును గురించి ప్రార్థించు అడుగుతూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి బిడ్డలకై నీకు వందనాలు. మరి తన యొక్క కుమార్తెను తండ్రి నాయన నీ సన్నిధానానికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వారి కుటుంబంలో ఏమి ఇబ్బందులు లేకుండా, భయములు లేకుండా, ఆందోళన లేకుండా మిగిలినటువంటి బిడ్డల గురించి వారు ప్రార్థించమని అడిగినప్పుడు మానసిక రుగ్మతలను యేసుక్రీస్తు నామములో వారి కుటుంబం నుంచి విడుదల చేయమని అడుగుతూ ఉన్నాము నాయన. నీకే వందనాలు. వారిని ఇంతవరకు లేవనెత్తిన గొప్ప దేవుడవు నాయన. రానున్న దినాలలో తండ్రి నాయన సజీవుడైన యేసుని మేము నమ్ముకున్నాము కనుక మాకు ఎటువంటి ఆటంకములు లేవు అని చెప్పడానికి వారికి నాయన మనో నిబ్బరాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాము. స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు నాయన. ఆశీర్వాదకరంగా, అద్భుతకరంగా, దీవెనకరంగా ఉంచే గొప్ప దేవుడవు నాయన. నీకే వందనాలు. ఒక్కసారి వారి కుటుంబాన్ని తాకండి నాయన. ఇదిగో వారి యొక్క ఆర్థిక పరిస్థితులు నీకు తెలుసు నాయన. ఇదిగో తండ్రి నాయన వెంటనే ఇప్పుడే ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దమని అడుగుతూ ఉన్నాము నాయన. మెండైన దీవెనలు, ఆశీర్వాదములు వారి కుటుంబానికి దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కానుకలు స్వీకరిస్తూ ఉండగా మన మధ్యలో సహోదరుడు రవితేజ ఉన్నారు. ఒక పాటను పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
విశ్వాసంతో నేను విత్తనాలు వేశాను, చెట్టు చూస్తే పచ్చగుంది, పూతలేదు కాతలేదు. చెట్టు చూస్తే పచ్చగుంది, పూతలేదు కాయలేదు. చెట్టు చూస్తే ఉంది, పూతలేదు కాయలేదు. వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా చప్పట్లు కొడతాం. ఎంత గట్టిగా చప్పట్లు కొడతాయి అంత ఉష్ణంగా ఉంటుంది. సేవకుడు సంఘాన్ని కట్టి విత్తనాల కోసం ఆశపడే పాట. కాపు కాసి కలుపు తీసి నీరు గట్టి పెంచితే, కాపు కాసి కలుపు తీసి నీరు గట్టి పెంచితే, గన్నెరగిరి చెట్టు పెరిగనా, నా యేసయ్యా కాతలేదు పూతలేదురా. నా యేసయ్యా గన్నెరగిరి చెట్టు పెరిగనా, నా యేసయ్యా పూతలేదు కాతలేదురా. నా యేసయ్యా చెట్టు చూస్తే పచ్చగుంది, పూతలేదు కాయలేదు. చెట్టు చూస్తే పచ్చగు పూతలేదు కాయలేదు. వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా కాపెంతో కాస్తడని కలలెన్నో కన్నాను, కాపెంతో కాస్తడని కలలెన్నో కన్నాను. ఫలములెన్నో ఇస్తడని పర్వతించి పాడినాను, పర్వతించదని పర్వతించి పాడినాను. పూతకంత పురుగు తగిలినా, నా యేసయ్యా కలలెన్ని కల్లలాయనా. నా యేసయ్యా పూతకంత పురుగు తగిలినా, నా యేసయ్యా కలలెన్ని కల్లలాయనా. నా యేసయ్యా చెట్టు చూస్తే పచ్చగుంది, పూతలేదు కాయలేదు. చెట్టు చూస్తే పచ్చగు పూతలేదు కాయలేదు. వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా వేసిన ఎరువు వ్యర్థమాయనా, నా యేసయ్యా రెక్కల కష్టం వృధాయనా. నా యేసయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పాల్ డగ్లస్ గారు ముగింపు ప్రార్థన, మరి కానుకల నిమిత్తము ప్రార్థన మరియు బెనడిక్షన్ కూడా ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదామండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మీరు మా మధ్యలోనికి వచ్చి మీ యొక్క వాక్యమును మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మీ సేవకుని మీరు మీ యొక్క ఆత్మతో నింపి మీ యొక్క ప్రవచనాత్మకమైన మాటను ఆయన నోట ఉంచి ఈ సాయంత్రం నాయన మమ్మల్ని అందరినీ పేరు పేరున మీరు ఏర్పరచుకుని సాయంత్రము మీ సన్నిధానంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మాలో ఉన్న ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరు మాట్లాడినందుకు, మా హృదయంలో మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందింపజేసినందుకు, మా విశ్వాసము ద్వారా నాయన మేము మీకు ఎలుగెత్తి మా యొక్క సమస్యను మీతో చెప్పి దాని నుంచి విడుదల పొందే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకే మా యొక్క సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని వారికి ఏమైతే అవసరత ఉందో ఆ అవసరతను ఈ రాత్రికాల సమయంలో మీరు తీర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దానిని ఈ క్షణం మొదలుకొని మా జీవితంలో మేము చూడనై ఉంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా నాయన సాక్ష్యార్థమైన హృదయాన్ని దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా వారి జీవితంలో మీరు చేసిన కృపను, మీరు యొక్క చేసిన కార్యాన్ని మరలా ఇక్కడ వారు వచ్చి వారు సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని వారికి ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మరలా మేము తిరిగి వెళ్తుండగా మీరు మాతో ఉండండి.
ఈ సాయంత్రము ఈ పరిచర్య నిమిత్తమై ఇవ్వబడిన ప్రతి కానుకను మీ చేతులతో మేము ఉంచుతున్నాం నాయన. ఈ యొక్క ఏమైతే ఇవ్వబడిందో అది మీ యొక్క పరిచర్య నిమిత్తము అది సంపూర్ణముగా ఉపయోగపడుతుండగా వారు విత్తిన ఈ విత్తనాన్ని మరలా వారి జీవితంలో 100 రెట్ల పంటను వారు కోయడానికి వారికి ఆశీర్వాదం ఇస్తున్నందుకు మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మేము నూతనమైన ఆశీర్వాదంతో నూతన గీతాలతో మా నోట స్తుతి గీతాలతో మేము మా గృహాలు చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మీరు ఈ రాత్రికాల సమయంలో మా జీవితంలో చేసిన మేళ్లను మేము తలంచుకుంటూ మీకు కృతజ్ఞత హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. Let's receive the benediction. The Lord bless you. The Lord keep you. The Lord make his face to shine upon you and give you peace. In Jesus' name we pray. Amen. Amen. Because we agree and believe in Jesus' name. Father Jesus' name. Father Jesus' name for healing every portion of the shop of be healed, be set free. Blessings of God. Blessing your wholeness.